సృష్టిస్తారనే దాంట్లో అనుమానం లేదు. ఆ సృష్టి జరిగిన తర్వాత కూడా మీరు కొనసాగుతారా లేదా అనేది అనుమానం. అంటే నీకు అనుమానం అవసరం లేదు. నువ్వు 95లో ఉన్నావు, 99 ఎలక్షన్ చూసావు. ఈరోజు నరేంద్ర మోడీ గారు 11 సంవత్సరాలుగా మూడో ఎలక్షన్ అయింది. 4వ ఎలక్షన్ కూడా రాసి పెట్టుకోండి. మళ్ళీ ఎన్డీఏనే వస్తుంది, దాంట్లో అనుమానం లేదు. ఈ దేశ భవిష్యత్తు కోసం ఎన్డీఏ రావాల్సిన అవసరం ఉంది. సార్, మీరు ఇప్పుడే సూపర్ సిక్స్ గురించి మాట్లాడారు, పథకాల గురించి. నేను వేసిన లెక్క ప్రకారం కూటమి ప్రభుత్వం ప్రస్తుతం యాజ్ ఆఫ్ నౌ ఏడాదికి దాదాపుగా 50,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతోంది సంక్షేమ పథకాల మీద. ఎందుకంటే అందులో బాహుబలి స్కీము ఉన్నది, ఎక్కువనే పెడుతున్నా. అంటే మీరు చెప్పి ఈ 4-5 స్కీములే, ఇంకా చిన్న చిన్నవి చాలా ఉన్నాయి. నేను చెప్పేది పెద్ద స్కీములు, ఎస్పెషల్లీ ఎన్టీఆర్ భరోసా, అదొకటే దాదాపుగా 30,000 కోట్లు అవుతుంది, 33,000 కోట్లు అవుతుంది ఏడాదికి. ఇది కాకుండా ఇంకా 2-3 స్కీములు మీరు ప్రవేశపెడతామని చెప్తున్నారు. అవి కూడా ప్రవేశపెడితే ఈ బడ్జెట్ అంటే సంక్షేమ బడ్జెట్ 1,00,000 కోట్లకు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. 1,00,000 కోట్ల రూపాయలు అంటే మన బడ్జెట్ ఇప్పుడు పోయిన ఏడాది 3,30,000 అనుకుంటాను కోట్లు. 1,00,000 కోట్లు అంటే దాదాపు మూడో వంతు సంక్షేమం మీద పెడితే పెట్టగల సామర్థ్యం ఉన్నదా ఆంధ్రప్రదేశ్కి ఇవాళ వస్తున్న రెవెన్యూస్కి? అంటే అల్టిమేట్గా పబ్లిక్ ఏదైతే మేము చెప్పామో ఆ రోజు దాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా అభివృద్ధి కూడా ప్యారల్గా తీసుకెళ్ళాలి. అందుకే అభివృద్ధికి నిధుల కొరత లేకుండా అనేకమైనటువంటి వినూత్న కార్యక్రమాలు ఆలోచిస్తున్నాం. ఈరోజు పీపీపీ మోడల్స్ ఉన్నాయి. ప్రపంచం మొత్తం ఫాలో అయ్యేది పీపీపీ మోడల్సే ఫాలో అవుతున్నారు. ఒక ఎయిర్పోర్ట్, ఒక పోర్ట్, ఒక రోడ్, ఒక టెలికాం, ఒక పవర్, ఒక కాలేజ్, అన్నిట్లో. దీనివల్ల 2 విధాల లాభం ఏంటంటే సంపద సృష్టించబడుతుంది, ప్రజలకు మెరుగైన వస్తువులు వస్తాయి, ప్రభుత్వానికి ఆదాయం పెరుగుతుంది. పెరిగిన ఆదాయాన్ని మళ్ళీ సంక్షేమ కార్యక్రమాలకు ఖర్చు పెట్టే పరిస్థితి వస్తుంది. అందుకే ఒకప్పుడు ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అన్నాం, ఇప్పుడు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ గురించి మాట్లాడుతున్నాం. ఎవరైనా ఒక్కసారి అప్లికేషన్ పెడితే 100% అన్ని క్లియరెన్సెస్ అన్నీ ఇచ్చే బాధ్యత తీసుకుంటున్నాం. అదే మరిగా రాబోయే రోజుల్లో అవసరమైతే ఎవరైతే పెట్టుబడులు పెడతారో వాళ్ళు పెట్టుబడులు పెట్టిన తర్వాత వాళ్ళు కట్టే ట్యాక్సుల నుంచే వాళ్ళకి ఇవ్వాల్సిన ఇన్సెంటివ్స్ ఇస్తాం. ఆదాయం వస్తుంది, ఆదాయం నుంచే వాళ్ళకు మళ్ళీ ఇస్తాం, కొంత ఆదాయం మనకు డబ్బులు మిగిలే పరిస్థితి వస్తుంది. ఇలాంటి వినూత్నమైన మోడల్స్ అన్నీ మాస్టరైజ్ చేస్తున్నాం. నాకు ఏమాత్రం అనుమానం లేదు, మీరే చూడబోతున్నారు. ఇవన్నీ చేస్తాం. సార్, 95-2004 మధ్యకాలంలో మీరు పూర్తిగా డెవలప్మెంట్ ఎజెండా మీద దృష్టి పెట్టారు. ఆ రోజున మీరే చెప్పారు చాలా కఠినంగా ఉండేవాడిని అని. ఇప్పుడు అంత కఠినంగా ఉండటం లేదు, ఆ మాట నిజమే. అప్పట్లో చేసిన ఇంకా కఠినంగా ఉన్నా అప్పుడు లేని అవకాశాలు ఇప్పుడు వచ్చాయి. ఇప్పుడు టెక్నాలజీ ఒక హ్యాండీగా తయారైంది. ఆ రోజు ఐటీ గురించి మాట్లాడేవాడిని, ఇప్పుడు ఐటీ గురించే కాకుండా ఏ ఆఫీసర్ ఏ విధంగా పనిచేశాడో టోటల్గా డీటెయిల్స్ అని అప్డేట్ చేసే పరిస్థితి వచ్చింది. కాబట్టి బాగా పనిచేయించడం తప్ప ఎవరిని అవమానం ఇచ్చే పరిస్థితి ఉండదు. మీరు చెప్పినట్టు ఒకసారి కుండలు గుర్తుపెట్టుకోవాల్సింది, నేను ఒక మాట అన్నాను, వీఆర్ ఆల్ ఇన్స్పైరింగ్ టైం అని. ఇన్స్పైరింగ్ టైం అంటే ఏంటి? ఈరోజు గవర్నమెంట్లో 1 ఇయర్లో 700 సర్వీసులు వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ఏ ఆఫీసుకు పోయే పని లేకుండా మీకు నేరుగా అందించే పరిస్థితికి వచ్చాం. రెండోది, గవర్నమెంట్ డేటా అంతా డేటా లేకలేక తీసుకొస్తున్నాం. సెంట్రల్ గవర్నమెంట్ ప్రోగ్రామ్స్ కూడా తీసుకొస్తున్నాం. ఇది కాకుండా ఆధార్ కానీ అదర్ అథెంటికేషన్ తీసుకుంటున్నాం. ఫ్యామిలీ యాజ్ ఎ యూనిట్ తీసుకుంటున్నాం. ఇంకొక పక్క హౌస్ని కూడా జియో ట్యాగింగ్ చేస్తున్నాం. ఇవన్నీ చేసిన తర్వాత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చింది. టెక్నాలజీ వాడుకుంటే బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది, దుర్వినియోగం చేస్తే మనకు అదే మరిగా దుష్ఫలితాలు కూడా వస్తాయి. అదే సమయంలో ఈరోజు రియల్ టైంలో సెటిలైట్స్ వచ్చేసాయి, డ్రోన్స్ వచ్చాయి, సీసీటీవీ కెమెరాలు వచ్చాయి, ఐఓటీలు వచ్చాయి.
ఏదైనా హెల్త్ కండిషన్స్ మానిటర్ చేయడానికి వేరబుల్స్ వచ్చాయి, సెన్సార్స్ వచ్చాయి. నవంబర్ లోపల 42 పారామీటర్స్ ఏది కావాలంటే అది రియల్ టైంలో తీసుకుని హిస్టారికల్ డేటా పెట్టి సరైన నిర్ణయం కూడా ఏఐ ద్వారా మళ్ళా లాస్ట్ మైల్ కమ్యూనికేట్ చేసే పరిస్థితికి వచ్చాం. ఇలాంటి వండర్ఫుల్ డేస్లో అచీవ్ చేయలేకపోతే దానికి కారణం మన యొక్క చేతగాంతనం అవుతుంది. నేను ఇంకొక దానికి కూడా గర్వపడుతున్నా. ప్రపంచంలో అన్ని దేశాలు మీరు చూస్తున్నారు, అన్ని దేశాల్లో ఏదో ఒకలాంటి సంక్షోభం వస్తూ ఉంది. నిన్న నేపాల్ చూశారు, ఆ మధ్యలో ఫ్రాన్స్ చూస్తున్నాం, ఇంకా చాలా దేశాలు ఇది ఉంది. కానీ సుస్థిరతకు మారుపేరు ఒక్క భారతదేశమే, నాయకత్వానికి కూడా మారుపేరు భారతదేశం. సార్ 95-2004 మధ్యకాలంలో మీ ఫిలాసఫీకి, ఆ తర్వాత 2014-19 మధ్యకాలంలో, ఆ తర్వాత 2024లో ఈ రాజకీయ ప్రయాణంలో, పొలిటికల్ జర్నీలో మీ ఫిలాసఫీలో ఒక మార్పు నాకు స్పష్టంగా కనిపిస్తుంది. అదేంటంటే 95-2004 మధ్యకాలంలో ఎప్పుడు డెవలప్మెంట్ గురించే మాట్లాడేవాళ్ళు, ఉచితాలు అనేవి మంచిది కాదు అనే అభిప్రాయంతో ఉండేవాళ్ళు. ఆ రోజున ప్లెయిన్ స్పీకింగ్లో కూడా మీ అభిప్రాయాలని చాలా నిర్మహమాటంగా కుండ బద్దలు కొట్టినట్టు చెప్పారు. కానీ 2014 వచ్చే నాటికి డెవలప్మెంట్తో పాటు సంక్షేమం కూడా ఉండాలి, ఈ రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అన్నారు. 2024 వచ్చేసరికి సంక్షేమం కోసం కాదు, అది ఎంపవర్మెంట్, అది ఎనేబులింగ్ మెజర్గా ఉండాలి. ఊరికి సంక్షేమం అంటే ఉచితంగా ఏదో ఉచితాలు ఇవ్వడం కాదు అని అన్నారు. ఈ మార్పుకి కారణం ఏంటి? ఓటమి కారణమా, లేదు మీరు చేసినటువంటి వర్క్ ఏదైతే ఉందో దాన్ని బేరీజు వేసుకున్న తర్వాత కలిగిన అభిప్రాయమా? నేను ఒక ఎకనామిక్ స్టూడెంట్ని. ఈ దేశంలో గర్వంగా చెప్పగలిగేది 91లో ఆర్థిక సంస్కరణలు వస్తే 95లో సెకండ్ జనరేషన్ రిఫార్మ్ స్టార్ట్ చేసింది నేనే. బోల్డ్గా స్టార్ట్ చేశాను.